గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం మేము చాలా వరకు మీ పేరుతో కొన్ని పేజెస్ ఓపెన్ చేసేయడం, ఇన్స్టా ఓపెన్ చేయడం, యూట్యూబ్ ఓపెన్ చేయడం చాలా అండి కదా. అండ్ వెబ్సైట్స్లో అయితే బ్యాంకాక్ పిల్ల ఇల్లు చూసారా, బ్యాంకాక్ పిల్ల బంగ్లా చూసారా, బ్యాంకాక్లో అలా ఎన్ని కోట్లు పెట్టేస్తున్నారు. అలా అలా అసలు ఒక నార్మల్ అమ్మాయిది అసలు అలా ఎలా పెడతారో కూడా నాకు అర్థం కాదు. ఆ, ఎవరి ప్రైవేట్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, అది కూడా మన పర్మిషన్ లేకుండా ఎక్స్పోజ్ చేయడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట, భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలా అది చూసి వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఉన్నారు. మెయిన్ మన మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు అని మనకు ఆనందం ఉంటుంది అది తెలిసినప్పుడు. తెలియక ముందు కొంచెం భయం వేస్తుంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్కి కూడా మేము ఒక వీడియో చూసాం, అసలు సడన్ గా వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారని కారులో కూర్చొని మీరు మాట్లాడుతూ సడన్ సర్ప్రైజ్ గా వెళ్ళారు కదా. అదైతే వీడియో పెట్టిన తర్వాత చాలా కమెంట్స్ వచ్చాయి అనమాట. ఈ మీరు నాకు తెలిసి ముందే తెలుసుంటారు, మీరు అందుకే వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పకండి, ముందే తెలుసుంటారు, లేకపోతే అలా ఎలా ఒకళ్ళ ఇంటికి తెలియకుండా వెళ్ళిపోతారు అని చాలా మంది కమెంట్ చేశారు. సో అలా కమెంట్ చేసేటప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ ఏంటంటే అసలు తను నాకు తెలీదు, ఎవరో తెలీదు. బట్ ఆవిడ అరుణ గారు అని చెప్పి మనకి యూట్యూబ్లో ఏ వీడియో పెట్టనియండి, ఏ టైం పెట్టనియండి, వీడియో పెట్టిన వెంటనే కమెంట్ వచ్చేదన్నమాట. చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఆ కమెంట్ చేసేటప్పుడు ఆ యూజర్ నేమ్ చూస్తాం కదా, అరుణ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని ఉండేవన్నమాట. సో మరీ అంత చెక్ చేసేవాళ్ళం కాదు, బట్ చాలా ప్రతి వీడియోకి ఆవిడ కమెంట్ ఉండేది, చాలా డిఫరెంట్గా పెట్టేవారు అనమాట, చాలా మంచిగా ఆప్యాయంగా అలా పెట్టేవారు. సో చదివి బాగా అనిపించే వాళ్ళం, కొన్నిసార్లు రిప్లై పెట్టేవాళ్ళం. ఆవిడ ఏంటంటే యూట్యూబ్లోనే కమెంట్స్ పెట్టకుండా ఇన్స్టాలో వీడియోస్కి కమెంట్స్ పెట్టేవారు, షార్ట్స్ అన్నీ అనమాట. ఏ ప్లాట్ఫామ్ వదిలేవారు కాదు, అన్నిట్లోని ఫాలో అయ్యేవారు, టైం టు టైం అంతా మంచిగా పెట్టేవారు. అండ్ ఇన్స్టాలో ఏంటంటే అడ్రస్ కూడా పెట్టేసేవాళ్ళుగా. ఇన్స్టాలో ఏంటంటే ఫుల్గా ఇన్స్టాలో కూడా షాను గారు ఇలా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి మా ఇంటికి, మా అడ్రస్ ఇది, నా ఫోన్ నెంబర్ ఇది అని కూడా ధైర్యంగా పెట్టేశారు. అసలు ఎవరి ఈవిడ అనేసి అప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసాం అనమాట. చెక్ చేస్తే ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆవిడ పెద్ద ఆవిడే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఆవిడ ఒక మంచి ఈ డైటీషియన్, మంచి డైట్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట, లైవ్స్ కండక్ట్ చేసి. సో ఆవిడది ఇంకా అది ప్రొఫైల్ చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో తెలిసిందనమాట. లింక్ క్లిక్ చేసి అది చూశాను, అది కూడా ఓహో అవునా ఇంత పెద్ద ఆవిడ, చాలా సీనియర్ ఆవిడ, ఎన్నో 5 years నుంచో ఎప్పటి నుంచో చేస్తున్నారనమాట వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ. నిజంగా అసలు చాలా బాగా అనిపించింది. నిజంగా ఎవరు ఇంతలా ఉండరు, అవును, అసలు ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉండరు. అందులోకి అడ్రస్ పెట్టేశారు ధైర్యంగా. అంటే మనల్ని ఎలా నమ్మారా అనిపించింది అసలు ఫస్ట్ థింగ్. అవును, అందరూ వీడియోలో కనిపించేలాగా ఉండాలని లేదు. సో అలా పెట్టారు. ఇంకా ఆ టైంలో మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట. హైదరాబాద్లో ఉండేటప్పుడు అనిపించింది ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ అదే ఎవరిని మీట్ అవ్వవు, ఎప్పుడు కనిపించకుండా తిరుగుతావేంటి అన్నట్టుగా అప్పట్లో కమెంట్స్ వచ్చావన్నమాట. సో ఒక్కరినైనా మీట్ అవుతాం సరదాగా అని చెప్పి అనేసి ఇప్పుడు ఎలాగే అడ్రస్ పెట్టారు కదా, సో ట్రై చేద్దాము, వెళ్ళి చూద్దాము, అయితే అవుతుంది లేకపోతే లేదు. నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అది, చూసే వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అయింది. అదే అసలు మా టైంలో భోజనం చేస్తున్నారు, వాళ్ళ మధ్య భోజనం చేస్తున్నారు, భోజనం చేస్తున్న మధ్యలో ఆవిడ అసలు ఇలా షాక్. అదే అది ఇప్పటికీ మా మైండ్ లో ఉంది. పాపం డైనింగ్ టేబుల్ మీద ఎంట్రన్స్ వెళ్ళగానే సోఫా డైనింగ్ టేబుల్ అసలు కాదా అని అదొక డౌట్ మళ్ళీ. ఇంకా అప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ అయ్యాం అనమాట, బాగా క్లోజ్ అయ్యాం. చాలా మంచి ఆవిడ, నచ్చుతారు నాకు బాగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చెప్పను.